వన్స్ ట్యూమర్ తొలగించిన తర్వాత మళ్ళీ ట్యూమర్స్ వస్తాయా? డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ట్యూమర్. వస్తాయా అంటే కొన్ని మళ్ళీ రావు. ఈ మెనింజియోమాస్ అంటాం. వాటిలో ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో డ్యూరా అనే ఒక లేయర్ నుంచి వస్తాయి. అది మనం ఒక గ్రేడ్ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి మనం చేయగలిగినప్పుడు ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని కూడా కలిపి తీసేస్తాం. అలాంటి వాళ్ళకి తిరిగి వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ని వీ కెన్ బ్రింగ్ డౌన్ టు ఆల్మోస్ట్ 90%. ఇంకా అంటే 90% ఇంకా రాదు అని చెప్పొచ్చు. ఇలా కాకుండా గ్లయోమాస్ అంటాం, గ్రేడ్ 3 గ్రేడ్ 4 గ్లయోమాస్ అంటాం. అవి డెఫినెట్లీ తిరిగి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 40% 50% ఛాన్స్ దట్ నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో తిరిగి వచ్చే ఛాన్స్ 50% కంటే ఎక్కువ ఉంటుంది. సో ఓకే, అంటే ప్రజెంట్ జనాల్లో అంటే బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించి అపోహలు ఏమైనా ఉన్నాయంటారు సార్ మీకు తెలిసిన వరకు? అంటే కొందరు ప్రతి తలనొప్పిని బ్రెయిన్ ట్యూమరే అనుకుంటూ ఉంటారు ఇలా. సో దీనిలో 2 స్పెక్ట్రమ్స్ ఉంటారండి. సివియర్గా సిమ్టమ్స్ ఉండి కూడా బ్రెయిన్లో గడ్డం ఉంది, కణితి ఉంది అని చెప్పిన తర్వాత కూడా లేదు సార్ మాకేం కాదు, మందులతో ఇవ్వండి తగ్గిపోతుందని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నిద్రలేక తలనొప్పి వచ్చినా కూడా మాకు ట్యూమర్ ఉంది, మాకేదో అయిపోయిందని భయపడే జనాలు ఉంటారు. ఏదైనా కూడా ప్రాపర్ అవేర్నెస్, ఎలాంటి సిమ్టమ్స్కి భయపడాలి, ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలని అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నట్టు ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది, తలనొప్పితో పాటు వాంతులు వస్తున్నాయి, కంటి చూపు డ్యామేజ్ అవుతుంది, వినికిడ్ డ్యామేజ్ అవుతుంది, బ్యాలెన్స్ లేదు, పక్షవాతం వస్తుంది, ఇట్లాంటివి త్వరపడాల్సినవి త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి. ఇవి కాకుండా సిమ్టమ్స్ ఏవి ఇప్పుడైతే తిరిగి వస్తాయి ఆ టైప్లో ఉండేవి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏది అడిగారు ఇందాక, యువర్ ఆస్కింగ్ సంథింగ్, మిత్స్ అదే అపోహలు. సో దీనిలో ఏంటి అంటే మందులతో తగ్గిపోతాయి అనేది ఒకటి, కొన్ని తగ్గుతాయి కొన్ని తగ్గవు. రెండోది క్యాన్సర్, బ్రెయిన్లో ట్యూమర్ అనగానే అది క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ అని ఒక పదం సినిమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా భయం మొదలైపోయింది. ప్రతిసారి బ్రెయిన్లో గడ్డం ఉంది అన్నంత మాత్రాన ఇట్స్ నాట్ ఏ లైఫ్ సెంటెన్స్, డెత్ సెంటెన్స్ కాదు. చాలా వరకు ట్యూమర్స్ మనం ట్రీట్మెంట్ తోటి, ప్రాపర్ ట్రీట్మెంట్ తోటి, సర్జరీ తోటి బయటకు వచ్చేయచ్చు, తిరిగి రావు. కొన్ని ట్యూమర్స్లో సర్జరీ కూడా అవసరం పడదు. ఇప్పుడున్న టెక్నాలజీ, అవైలబుల్ టెక్నాలజీ తోటి 2-3 సెషన్ల రేడియేషన్ తోటి బ్రెయిన్ ఓపెన్ కూడా చేయకుండా, అంటే స్కిన్ మీద కట్ కూడా బ్లేడ్ కూడా వాడకుండా ఆ ట్యూమర్ని మనం కరిగించేయచ్చు. అలాంటి టెక్నాలజీ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో ప్రతిసారి బ్రెయిన్లో గడ్డ ఉందని చెప్పినంత మాత్రం భయపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఓకే, సో బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందనేది చాలా డీటెయిల్గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ.